అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యాలయం అమలాపురంలో అంగరంగ వైభవంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ సహచరుడు శ్రీ సుబ్బరాజు గారు, స్థానిక శాసనసభ్యుడు శ్రీ ఆనందరావు గారు, గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందం గారు, శాసన మండలి సభ్యులు సూర్యనారాయణ గారు, ఇజ్రాయిల్ గారు, ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు గారు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిశాంత్ గారు, ఆర్డీఓ రాజ్ కుమార్ గారు, డిఆర్ఓ మాధవీలత గారు, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్వామినాయుడు గారు, మిత్రుడు రమణబాబు గారు, మాజీ మంత్రివర్యులు రాఘవల్ గారు, వేదికపై ఉన్నటువంటి సోదరీమణులు, ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ పేరు పేరున నా తరఫున, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో సగభాగం మహిళలు. ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక గ్రామం బాగుపడాలన్నా సరే అందరూ పనిచేసినప్పుడే, అందరి యొక్క సేవలు ఈ సమాజానికి అందినప్పుడే సమాజం శరవేగంతో అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. దురదృష్టవశాత్తు స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 37 సంవత్సరాలు సగభాగం ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భాలు లేవు. 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళల గురించి మాట్లాడడం ప్రారంభమైందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు వరకు మహిళల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, పరిపాలనలో భాగస్వామ్యం లేదు, ఆర్థిక స్వేచ్ఛ లేదు. మహిళలంటే ఇంటిలో వంట చేసుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడమే తప్ప మిగిలినటువంటి ఏ వ్యవహారాల్లో కూడా ఎటువంటి ప్రమేయం లేనటువంటి రోజులు మన కళ్ళ ముందే మనందరం కూడా చూసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.